ఇంతవరకు నీ సన్నిధిని మాకు అనుగ్రహించారు. కొద్దిసేపు మీరు మాతో ఉండండి. నీ వాక్యము మా పాదములకు దీపమైనది, మా అంతరంగంలో నీ వెలుగు ప్రకాశింపనివ్వండి. పరిశుద్ధాత్మ శక్తి మాలో పనిచేయనట్లుగా అనుగ్రహించు. ఆత్మకు విరోధమైన ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో నేను బంధిస్తుంటానుగా స్వేచ్ఛగా నీ ఆత్మను మేము అనుభవించగలటకు మాకు నీ కృప దయచేసి నడిపించు. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య వచ్చే సమయంలో ప్రతిది కూడా కదిలించబడునని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా 21వ అధ్యాయం 26వ వచనం. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఆకాశమందలి శక్తులు ఏమేం కదిలించబడతాయంట? దోస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ థింగ్స్. ఏమేమి నిర్మించబడినవు, చేయబడినవు అవన్నీ కదిలించబడిపోతాయి. ఆకాశమందుల శక్తులే కదిలించబడతాయంటే ఇక ఏది కదిలించబడదు? ఏదైనా కదిలించబడదు. సో మనం గుర్తించాలి, కదిలించబడే ఏంటి, కదిలించబడనివి ఏంటో మనం తెలుసుకో. ఆకాశమందుల శక్తులు కదిలించబడును గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. ఆ సమయంలో ధైర్యం చెడిపోతాడు. గుర్తించుకోవాలి. మరి ఎలాగ ధైర్యం చెడుతుంది కదా, ఇది అట్లాగా. ఎవరికైతే ధైర్యం చెడిపోద్దో వాళ్ళు కూలిపోతారు. సో నువ్వు కూలిపోకుండా పడిపోకుండా ఉండాలి అంటే నీకు పరిశుద్ధాత్మ అవసరము. క్రైస్తవులందరూ కూడా తలలు ఎత్తుకొని ఉంటారని లేదు. నీవు తల ఎత్తుకొని ఉండాలి అంటే పరిశుద్ధాత్మతో నీవు తాకబడాలి, నింపబడాలి. ఎవరికో మీరు తమాషాగా ఉంటున్నారు, ఏంటంటే భయం లేని వాళ్ళుగా ఉంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా పరిశుద్ధాత్మ శక్తి నేను తాకాలి, దాని గురించినటువంటి నిర్ధారణ నీకు ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పినా కానీ పక్కన శాతం పడేస్తున్నారు. అది లేకపోతే తప్పకుండా నువ్వు కూలిపోతావు. నీ తల ఎత్తుకోవడానికి నీకు శక్తి ఉండదు. ఈ కూలిపోయే సమయం ఆసన్నమైందని తెలుసుకోకుండా నేను మీటింగ్లకు వెళ్తున్నాను, నేను చందా వేస్తున్నాను, ఆయనను వెంబడిస్తున్నాను, ఆయన కొరకే నేను అటు ఇటు తిరుగుతున్నాను అని అనుకుంటున్నాను. ఆకాశమందలి శక్తులు కదిలిపోయే సమయం వచ్చింది. నీ తల ఎత్తలేని పరిస్థితి దగ్గరికి వచ్చింది. అది నువ్వు చూడవలసింది. రాత్రి ఏం చూసాం? హెబ్రీయులు రాసిన పత్రికలో 12వ అధ్యాయం చూసాం. 12వ అధ్యాయం 27వ వచనం. ఇంకొకసారి అను మాట, చెలింపజేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్లు చెలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అది బొత్తిగా అసలు లేకుండా పోతాయి, కదిలిపోతాయి, బొత్తిగా లేకుండా పోతాయి. కనుక మనం దేవుడు ప్రతి దాన్ని చలించబోతూ ఉన్నాడు, కదిలించబోతున్నాడు, షేక్ చేయబోతూ ఉన్నాడు. సో నా బ్యాంక్ బ్యాలెన్స్ కదిలిపోద్ది అనుకుంటున్నావు. నువ్వు దేని మీద నువ్వు మనసు పెట్టావో అవన్నీ కూడా చలించబడబోతూ ఉన్నాయి, లేకుండా పోతున్నాయి. ఓ ఇల్లు కట్టుకున్నాను అంటున్నావు, ఆ ఇల్లు కదిలించబడబోతూ ఉంది. ఏదో ఒక పొలం కొనుక్కున్నాను అంటున్నావు నువ్వు, అది కదిలించబడిపోతూ ఉంది. మానవులు దేని మీద మనసు పెట్టుకొని నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నారు. కానీ నీవు దేని మీద, దేవుని యొక్క రాజ్యం మీద నీకు మనసు లేదు. దేవుని రాజ్యం అనేది కదిలించబడదు. వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క రాజ్యము
అంటే ఏంటి? రోమ 14 అదేంటో ఉందాక రోమ 14:17 వచనం. దేవుని రాజ్యము కదిలించబడదు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు అది గాని బాగా భోజనం చేసి పానములు చేసి నేను బాగానే ఉన్నాను, నాకు కావలసిన అంతా ఉంది, అది కాదు. చక్క బిందులు చేసుకొని మేమెంతో ప్రేమగా ఉంటాము అని కొంతమంది కొన్ని సమాజాలు చెప్తూ ఉంటారు. కానీ నీ భోజనము, నీ పానము, నీ ఆహ్లాదము అది కాదు దేవుని రాజ్యం అంటే. సరే చదువు, ఏముంది దేవుని రాజ్యం? నీతియు సమాధానమును. అది నీతి. నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి, నీతి కొరకుని హింసించబడాలి. ఏముంది? నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు. అది నూతన నిబంధనలో ఆయన చేసిన మొదటి ప్రసంగం. నీతి కొరకు హింసించబడేవారు, నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు, అది దేవుని రాజ్యం. సో ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉన్నావు నీతి కొరకు, ఎప్పుడు నీకు భోజనం లేకుండా నీవు హింసించబడ్డావు, ఎప్పుడు నీవు దేవుని రాజ్యం కొరకు కష్టాలు అనుభవించావు. ఏ కష్టం అనుభవించు? దేవుని రాజ్యం కొరకు. అక్కడేముంది? ఫస్ట్ నీతిని ఉంది. సో నీతి నిమిత్తమై హింసించబడాలి, అది దేవుని రాజ్యం కడుతున్నావు అని అంటే. దేవుని రాజ్యము ఏ విషయంలో నువ్వు హింసించబడ్డావు? మీ తల్లిదండ్రుల ద్వారా హింసించబడ్డావా దేవుని రాజ్యం కట్టడానికి? లేకుంటే బాగా నీ ఇష్టమైనటువంటి దానిని వదిలేసి హింస పొందావా? ఏ రకంగా హింస పొందావు? నీతి, ఇంకేంటి? సమాధానమును, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందమున. పరిశుద్ధాత్మ, అది పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటేనే తలలు పైకెత్తుకొని ఉంటావు. లేకపోతే నీ తల తెచ్చిపడుతుంది ఆ రోజు. ఆయన ప్రభావంతో, దేవుని రాజ్యం మహిమతో, వేవేల దోతలతో, బోర శబ్దంతో ఆయన దిగి వస్తున్నప్పుడు నీవు తట్టుకోలేవు, తల పైకెత్తుకోలేవు. బాప్తీసం తీసుకున్నావు, నీవు బాప్తీసం తీసుకున్నా సరే తట్టుకోలేవు. ఏమిటంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇదేంటంటే నిన్ను హింసించినప్పుడు ఏడవవు, నిన్ను హింసించిన హింసలు తలంచుకొని కన్నీరు కార్చవు. దిస్ ఈస్ ద డిఫరెన్స్. లోకస్తులైతే స్వీట్ తిన్నప్పుడు ఆనందిస్తారు, లోకస్తులైతే శరీర సంబంధమైన సుఖంలో ఆనందిస్తారు, లోకస్తులైతే వాళ్ళ పాపంలో ఆనందిస్తారు. కానీ నీతి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు దెబ్బలు తిన్న తర్వాత ఆనందం ఉంటుంది నీకు. దిస్ ఈస్ ద డిఫరెన్స్. నిజంగా పరిశుద్ధాత్మతో తాకబడ్డావా, పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? ఇది లేకుండా అనవసరమైన ఏడుపు ఎందుకు ఏడుస్తాను? ఏడుపు ఎందుకు వస్తుంది? ఆత్మానుసారమైన దుఃఖము అది నీకు జీవమును కలిగి చేయును. అదే ఆత్మ సంబంధమైన జీవము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అందరూ ఏడుస్తున్నప్పుడు, అందరూ దుఃఖపడుతున్నప్పుడు వారితో పాటు లోకరీతిగా నువ్వు దుఃఖపడవు. ఎవరైనా చనిపోయారంటే అందరూ పడిపోయి ఏడుస్తారు, ఏడ్చి ఎంతలేని ప్రయోజనం. పరిశుద్ధాత్మ తాగబడితే అందరూ వెళ్ళిపోవాల్సిందే కదా అని ఆత్మగ్రహింపులతో ఉంటావు. లోకమంతా ఏం చేస్తే నువ్వు అది చేయవు. మీ కుటుంబస్తులందరూ దేంట్లో సంతోషిస్తారో దాంట్లో నీకు సంతోషం ఉండదు. ఎందుకంటే ఆ లోక సంబంధమైన ఆచారం దాంట్లో ఏ విధమైన అర్థం లేదు. నీకు అర్థమైపోతుంది. దేనికి వాళ్ళు ఏంటి సేమియాకి సంతోషిస్తారు, మిఠాయికి సంతోషిస్తారు, దీంట్లో సంతోషిస్తారు. కానీ పరిశుద్ధాత్మని తాకినప్పుడు దుఃఖంలో సంతోషిస్తారు. రెండు రకాల దుఃఖం. శరీర సంబంధమైన దుఃఖము, ఆత్మానుసారమైన దుఃఖం.
శరీర సంబంధమైన దుఃఖము ఏం చేస్తుంది? మరణమును కలుగుతుంది. ఆత్మానుసారమైన దుఃఖము ఏం చేస్తుంది? జీవమును మారు మనసు. నీలో జీవం ప్రవహిస్తుంది. ఆ జీవమే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను బట్టి అందరూ ఏడుస్తున్నప్పటికీ నీవు ఏడవాలనుకున్నా కానీ దాన్ని కంట్రోల్ చేసే స్టెబిలైజర్ నీలో ఉంటుంది. అందరితో సై అన్నాను, అరే ఇలా ఏడవకపోతే మరి వాళ్ళు ఏదో అంటారు కదా అని కొంతమంది దొంగేడుపులు ఏడుస్తారు. ఈ దొంగేడుపులు ఏడ్చేటటువంటి వాళ్ళందరూ కూడా అదేంటి శరీర సంబంధమైనటువంటి పరిస్థితి. అంత ఏడ్చేవాడికి దగ్గరగా ఉండదు. అసలు ఏడ్చే ముసలమ్మ దగ్గర అసలు దగ్గర ఉండదు. ఆమె శివుడు అంతా తీసి ఈ ముక్కుకు రాసేస్తూ ఉంటుంది. అయ్యో అయ్యో ఆ ఏడుపు ఎక్కువ అవుతుంది. వాళ్ళకి దగ్గరికి వెళ్ళవసరం లేదు, అది నీ బాధ్యత కాదు. సో పరిశుద్ధాత్మ యందలి ఆనందము. నీకు దెబ్బ తగిలింది నిజమే, పైకి కుయ్యోమర్రు అన్నట్టుకున్నా కానీ లోపల ఆనందం. ఏసే కొరకు నేను దెబ్బలు తింటున్నాను, అది చెప్పన శక్యము కానీ ఆనందం. దేవుడు నాకు ఎంత భాగ్యం ఇచ్చాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇంకోటి ఏంటి? నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు. యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవతారు. ఎవరి కొరకు ఏడవాలంట? మీ కొరకు, మీ యొక్క పిల్లల కొరకు, కుమార్తెల కొరకు ఏడవండి. మీరు ఊరిని ఏడుస్తూ ఉంటారు. దేని కొరకు ఏడుస్తూ ఉంటారు? తల్లి కొరకు ఏడుస్తూ ఉంటారు, తండ్రి కొరకు ఏడుస్తూ, పెద్దమ్మ, చిన్నమ్మ, మా అత్తమ్మ. ఈ ఏడుపులు కాదు, ఈ ఏడు పరిశుద్ధాత్మేందలి ఆనందం. శిష్యులు ఈ సిలువ అయిపోయిన తర్వాత మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత లోపల భయం ఉందంట. భయం ఉంది, భయం. ఈ భయమే వెంటాడుతుంది మనుషులు. నువ్వెంత ప్రభు యొక్క శిష్యుడు అయినా సరే భయం చొప్పున తలుపులు వేసుకున్నారంటాడు. భయం చొప్పున తలుపులు వేసుకున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి. ఎవరంటే శిష్యులు? యేసు ప్రభువును తాకినవారు, యేసు ప్రభువును ప్రతిరోజు విన్నవారు, వాక్యాలు విన్నవాళ్ళు, యేసు ప్రభువుతో కలిసి భోజనం చేసిన వాళ్ళు. ఇన్ని చేసినా వాళ్ళకి పరిశుద్ధాత్మిక తాకబడలేదు. యూదుల భయము చొప్పున వాళ్ళకి ఇంకను పరిశుద్ధాత్మ యందలి ఆనందము అంటే ఏంటో ఇంకా అర్థం కాలేదు అందరిలో. అదే నేను శిష్యురాల్ని, నేను శిష్యుడిని అంటావేమో, నేను బాప్తిసం తీసేసుకున్నాను అంటావు. వాళ్ళు భయపడుతున్నారు. తలుపులు వేసుకున్నారు. ఆయన తలుపులు వేసుకున్నా కానీ లోపలికి వచ్చేసారు. ఇంకా భయపడుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. సో వాళ్ళతో మాట్లాడాడు, అయిపోయింది. మళ్ళీ 8 దినాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చాడంట ఆయన. చూడండి అక్కడ 26వ వచనం. మళ్ళీ వచ్చాడు ఆయన ఆఫ్టర్ 8 days, రైట్. 8 దినములైన తర్వాత 8 దినం ఆయన చెప్పాడు, మాట్లాడాడు, అన్నీ అయింది. ఇంకా 8 దినాల వరకు కూడా వాళ్ళకి ఆ భయం పోలేదు. అసలు పట్టుకున్న భయం పోవట్లేదు, రైట్. ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు మరలా ఇంకా అక్కడే ఉన్నారు. అసలు ఆ గూడులోంచి బయటికి రావట్లేదు. భయం చొప్పున మీటింగ్కి వెళ్ళి వచ్చినా ఆ భయమేలా ఉంటుంది. నీకు పరిశుద్ధాత్మ అనుభవం కావాలి, లేకుంటే మామూలుగా సామాన్యమైన మానవుడిగానే ఉంటాం. అందరిలాగే లోకస్తుడిలాగే ఉంటాడు. శిష్యులే ఇన్ని వాక్యాలు విన్నారు. యేసు ప్రభు సత్యస్వరూపమైన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు అన్నీ విన్నారు. అయినప్పటికీ 8 దినాలే యేసు ప్రభు కలిశారు. 8 దినాలు అయినా సరే అదే భయం. నువ్వు ఎన్ని వాక్యాలు విను, ఎన్ని మీటింగ్లకి రా, ఎన్ని కాన్ఫరెన్స్లకు వెళ్ళు, ఎన్ని టీవీ వర్తమానాలు విను,
పరిశుద్ధాత్మ తాగుదల నీకు లేకపోతే నీవు ఏ రీతిగా ఉండినావు ఆ రీతిగానే ఉంటావు. మరి ఆ రోజున ఆఖరి రోజున నీ తల ఎత్తుకోలేవు. సోదరుడా, ఎంతకాలం ఇలాగ దేవుని రాజ్యం గురించినటువంటి ఆలోచన లేకుండా ఉంది. నీ ఇంటిని గురించిన ఆలోచన ఉంది, నీ ఒలుని గురించిన ఆలోచన ఉంది, నీ ఉద్యోగం గురించిన ఆలోచన ఉన్నది, ఏదో వస్తువు కొనాలి అనే ఆలోచన ఉన్నది. నేను డబ్బులు బాగా సంపాదిస్తాను కదా పిల్లలు పెంచగలను. ఈ పిల్లలు పెంచడానికి డబ్బులు పోగేసుకునేది ఇది యేసయ్య మతం కాదు. అది పరిశుద్ధాత్మ యందలి ఆనందం కాదు. పిల్లల కొరకు అనేది ఎక్కడైతే బైబిల్ చెప్పడం లేదు నువ్వు దాయాలి అని. ఒకటి సంరక్షణ కాదు, ఎక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టినట్టే అదే. మరి ఇంత జ్ఞానంతో కడతా ఉంటారు వీళ్ళు. నువ్వు తల ఏం ఎత్తుకుంటున్నావు? నువ్వు తల ఎత్తుకునే పరిస్థితి నీలో లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ దిగినవాడు 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండవద్దు, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఎప్పుడైతే వీళ్ళకి రెండోసారి వచ్చినప్పుడు తోమ ఉన్నాడు, ఫస్ట్ సారి యేసుప్రభు వచ్చినప్పుడు తోమ లేడు. ఆయన ఏమంటున్నాడు, ఇంతకాలం ఈయన నువ్వు చూసి అన్నీ చేసి నేను నమ్మనేనమ్మాను. నా చెయ్యి ఆయన గాయంలో పెడతాను నేను నమ్మను అంటాడు. సరే చూడవయ్యా, రావయ్యా, ఇదిగో నా ప్రక్క గాయాలు చూడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాళ్ళు, అంటే గాయాలు చూసినా వాళ్ళకి ఆత్మ సంబంధమైనటువంటి మనసు రాలేదు. కానీ పరిశుద్ధాత్మ వారిపై దిగినాం, భయమంతా పోయింది. పేతురు సింహం అని లేచి ప్రసంగం చేసి ఏదో ధైర్యం అక్కడి నుంచి వచ్చి ఓన్లీ పరిశుద్ధాత్మతో తాకబడింది, నింపబడింది. వాళ్ళు ఏమన్నారంటే, మీకు భయపడాలా, మేము దేవుడికి భయపడాలా? వాళ్ళు ఏమన్నారు, యేసు నామమును ఉచ్చరించకూడదని చెప్పలేదా మీకు? వాళ్ళు చాలా దెబ్బలు కొట్టేశారట. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇలాగా ఎంత భాగ్యం మాకు దొరుకుతుందని వీళ్ళు అంటున్నారు. అదే వచ్చింది మీ తేడా అక్కడే. అరే బాగా దెబ్బలు కొట్టేశారని బైబిల్ చెప్తుంది. ఆ యాజకులేంటి కోటింగ్ చేశారు, కొట్టారు, అన్నీ చేశారు, జైల్లో వేసేసారు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏమంటున్నారంటే, మాకు ఎంత భాగ్యం దొరికింది, ప్రభు కొరకు మేము దెబ్బలు తింటాం అనే భాగ్యం మాకు, ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆ గొంతులు హల్లెలూయా స్తుతి మహిమ ఆయన పాడుతున్నారు. అలాగే మతిపోతున్నాయి వాళ్ళందరూ. దెబ్బలు కొట్టేస్తే ఏం రావాలి? సంతోషం. పౌలు ఏం చేశాడు? పౌలు శీల దెబ్బలు తినేశాడు, బాగా బెత్తంతో కొట్టేశాడు. కొట్టేసేవి జైలు వేసేసి బొండలు వేసి బిగించేశారు, రక్తాలతో ఉన్నారు, చితక బాధేశారు. కానీ మధ్యరాత్రుల్లో ఏం చేస్తున్నారు వాళ్ళు? చెప్పండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎంత సంతోషంగా పడుతూ ఉన్నారు. అది పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఎవరో కొంచెం తిడితే నువ్వు కన్నీరు కారుస్తావు, వెంటనే తెలుసు నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా తాకబడాలి లేదు. ఎంతకాలం పడుతుంది ఇంకా దేవుని సోదరులు కూర్చోవడానికి? యేసయ్యా నాకు సహాయం చేయి. ఎవరో నన్ను ఏదో అంటే నేను అపార్థం చేసుకుంటున్నాను, నాకు సంతోషం రావట్లేదు. ఇదిగో మరి నన్ను ఇలా అన్నారు కదా, మీరు నన్ను ఎలా సంతోషపడమంటారు మీరు అంటారు. మీరు అలా అన్నారు కనుక నాకు ఉన్న సంతోషం అంతా తీసేశారు. అంతే కూడానికి వస్తే, అంత దూరం నుంచి కూడానికి వస్తే ఏదో అక్కడ సంతోషం దొరుకుతుందని వస్తే ఉన్న సంతోషం అంతా గాలిపేశారు. అంత ఇదా అంటే ఏంటి? నువ్వు ఎంత గమనించాలి? యేసయ్యా ఎందుకు మాకు పౌలు శీలలో ఉన్న సంతోషం మాకు లేదు? పరిశుద్ధాత్మ యందలి ఆనందము, దేవుని
రాజ్యం అంటే భోజనము కాదు, పానము కాదు, నీతి, సమాధానం, సంతోషం. దేవుని రాజ్యము భోజనము కాదు, నీతి, సమాధానం, సంతోషమే. పాడదనం. దేవుని రాజ్యము భోజనము కాదు, నీతి, సమాధానం, సంతోషమే. మరల పాడండి. దేవుని రాజ్యము భోజనము కాదు, నీతి, సమాధానం, సంతోషమే. దేవుని రాజ్యము భోజనము కాదు, నీతి, సమాధానం, సంతోషమే. శిష్యులు ఎప్పుడు అసలైన ఆనందం వచ్చింది వాళ్ళకి? చెప్పండి. శ్రమలలో ఆనందం ఎలా వచ్చింది? వాళ్ళు పరిశుద్ధాత్మతో తాకబడ్డారు, అంతే. సంఘ పెద్దలను ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు సంఘ పెద్దలు కావాలి? చూడండి, 6వ అధ్యాయంలో ఉంది, 3వ వచనం చూడండి. 3వ వచనం, కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని. అది ఎలా ఉండాలంటే, పెద్దలైన వాళ్ళు మీకు ఎందుకు వీళ్ళంటే పడలేక కాదు, అందరిని ప్రేమిస్తారు మీరు. ఎందుకు వీళ్ళు 3 చెరువుల నీళ్ళు మిమ్మల్ని తాగించేస్తున్నారు? అది చెప్పండి నాకు సమ్మ. ఇప్పుడు చెప్పండి సమ్మ. ప్రతి వాళ్ళు రావడమే. అంకుల్, మేము వీళ్ళతో పడలేము. వాళ్ళు మాట వింటే కదా, వాళ్ళు ఎందుకు మాట వింటలేదు అంటాను నేను. ఇది చూసుకోండి దీంట్లో. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చదవండి. ఎటువంటి వాళ్ళు ఉండాలంటే మనం? ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని. ఇది కానీ ఇక్కడ ఎలా ఉండాలంట? పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. అదొకటే కాదు, దేవుడు ఏం ఇస్తాడంటే జ్ఞానం. 11వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం, యెహోవా ఆత్మ అది జ్ఞాన వివేకము. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క ఆత్మ అంటే ఏంటంటే, అలా దాని యొక్క వివరాలు ఏమున్నాయంటే, యెహోవా ఆత్మ ఉంటుంది, అదే పరిశుద్ధాత్మ. రెండవది ఏంటి? జ్ఞానము అనేది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటి? వివేకము. ఏముంటుంది? దేవుని ఆత్మ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. సరిగ్గా చూడట్లేదు. సరిగ్గా చూడు. నన్ను చూడడం కాదు, దాన్ని చూడాలి. అక్కడ జ్ఞానం ఉంది. ఇంకా ఆలోచన, వివేకము, ఆలోచన, ఇంకేంటది? బలం. ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో తాకబడతావో ఇవన్నీ వస్తాయి. బలం ఉంటుంది, వివేకం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, యెహోవా యందు భయం ఉంటుంది. సో పెద్దలైనటువంటి వాళ్ళలో ఏముండాలి? యెహోవా యందు భయం. దాంతో పరిపాలిస్తావు. ఒక 10 మందిని నీకు అప్పచెప్పారనుకో, ఈ 10 మందిని చూసుకో అంటే నీకు భయం లేకపోతే వాళ్ళకి అసలు భయం ఉంటుంది. నీలో ఉన్న భయము వాళ్ళలోకి వస్తుంది. ఫస్ట్ నీవు పరిశుద్ధాత్మతో నింపబడు, ఆ పరిశుద్ధాత్మ వాళ్ళకి భయం ఇస్తుంది. యెహోవా యందు భయము తప్పకుండా ఇవ్వబడుతుంది. నీవు ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడలేదు. ఆ శిష్యుల వల్లనే భయం, ఈ భయం, ఆ భయం, ఏదో భయం, వీళ్ళంటే భయం, వాళ్ళంటే భయం, ముసలోళ్ళంటే భయం, యవనస్తులంటే భయం, పిల్లలంటే భయం. వీళ్ళ భయమే, వాళ్ళ భయమే, వీళ్ళే. ముసలోళ్ళంటే కూడా భయం. వీళ్ళ మేము కాయలేం బాబోయ్. ముసలోళ్ళ, ఈ మామూలు ముసలోళ్ళ, వీళ్ళు ఈ భయంకరమైన ముసలోళ్ళు. యవనస్తుల, వీళ్ళ భయంకరమైన యవనస్తులు. పిల్లల, అవి బాబు వీళ్ళ భయంకరమైన పిల్లలు. వాళ్ళు భయంకరం, వీళ్ళు భయంకరం, వీళ్ళు భయంకరం. కానీ పరిశుద్ధాంతో నింపబడి ఉంటే దేవుడు ఎంత. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడు గాని. దేని గురించి కూడా భయం ఉండదు, ఫియర్ నాట్. దేని గురించి కూడా యాంగ్జైటీ ఉండదు. ప్రతి విషయములోను, అది
ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఇదంతా పరిశుద్ధాత్ముడు నేర్పిస్తుంది. సర్వసత్యంలోనికి నడిపించబడతాను. ఓ క్రొత్త ఆత్మ తాగుదలని మీద దాని కొరకు ప్రార్థన చేసుకో. 2 రోజులు ప్రార్థన చేయి, 3 రోజులు ప్రార్థన చేయి, 8 రోజులను ప్రార్థన చేయి. కానీ విదౌట్ దిస్ టచింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ నేను తాకకపోతే నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేసుకున్నట్టు అడుగు. ఆయన యేసయ్య నాకు ఈ అనుభవం కావాలి. పెద్దలైన వాళ్ళు ఎలా ఉండాలి, వీళ్ళందరూ చూసుకోవాలంటే 7 ఏర్పాటు చేసుకున్నారంటే. స్టెఫను గురించి అక్కడ ఏమైనా ఉందాక ఇందా చదివిన దాంట్లో స్టెఫను గురించి ఆ పెద్దలలో ఒకటి చూద్దాం. మొదటి చూద్దాం. చదువు, నువ్వు చదివిన భాగమే. స్టెఫెను కృపతోను బలముతోను నిండినవాడై. స్టెఫను ఎలా ఉంది? కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను. అది కాదు, ఫిలిప్ గురించి కాదు, స్టెఫను గురించి. 6వ అధ్యాయం చదువు. గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. స్టెఫను గురించి లేదు అక్కడ. స్టెఫెను కృపతోను బలముతోను నిండినవాడై. రైట్, కృపతో బలముతో నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తేనులా కనబడిన ఈ స్టెఫన్ గురించి మనం ఏం చూస్తామంటే ఆత్మతో నింపబడి ఉన్నాడు. రాళ్ళు పడుతున్నప్పుడు, అతను స్టెఫన్ మీద రాళ్ళు పడుతున్నప్పుడు ఆత్మతో నింపబడ్డాడు. సో ఎలా ఉన్నారు? అందుకని వాళ్ళకి భయం లేదు, సంతోషం. రాళ్ళు మీద పడుతున్నాయి, సంతోషంగా ఉన్నాయి. నేను పరలోకం చూస్తాను అనుకుంటున్నాను. అక్కడ తండ్రి కుడి పార్శ్వమున యేసయ్యను చూసి బైబిల్ ఏముందంటే స్టెఫన్ యొక్క ముఖం ప్రకాశించినాను. మరి ముఖం దెబ్బలు రాళ్ళ మీద పడుతున్నప్పుడు ఏడవాలి, అయ్యో కుయ్యో బాబోయ్ అని అన్నారు. అలా లేదు. ఈ కఠినమైన బాధలలో సంతోషం. నీకెందుకు కఠినమైన బాధలు ఆయన ఏర్పాటు చేస్తున్నాడంటే దానివలన నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అటు బాగా బాధలలో ప్రార్థన చేసుకో. యేసయ్య ఇదే సమయం, ఈ బాధలలో నన్ను నీ ఆత్మతో నింపుము. కానీ ఈ ఆత్మతో నింపబడినప్పుడు ఇక నువ్వు అప్పులకి వెళ్ళవు, ఇన్స్టాల్మెంట్కి వెళ్ళవు. రోజు వస్తూ ఉంటారు వాళ్ళు, వచ్చి ఈ చీర తీసేసుకో, నీకు 12 నెలలు కట్టవచ్చు, ఈ క్రిస్మస్ అంటే వచ్చే క్రిస్మస్ కట్టవచ్చు, తీసేసుకుంటాను. నువ్వు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు అప్పు చెయ్యవు. రోమ 13వ అధ్యాయం 8వ వచనం. రోమ 13వ అధ్యాయం 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమీయు ఎవనికి అచ్చి ఉండవద్దు. నీవు ప్రేమించినప్పుడు అసలు అవతల వాడు దాన్ని తీర్చుకోలేడు, అంత ప్రేమ. అవతల వాడు దాని రుణాన్ని తీర్చుకోలేడు. ఇది అసలైన పరిశుద్ధాత్మ అందల ప్రేమ. దాంట్లో రుణపడి ఉండొచ్చు, కానీ దేని విషయంలోనూ రుణపడి అచ్చి ఉండవద్దు. రేపు మాపు వచ్చేస్తారంటున్నావు యేసయ్య. ఇంకా వాళ్ళకి అవి ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, ఇంకా దుకాణం కొంత కట్టాలి, ఇంకా పలా సహోదరుడికి కొంత డబ్బు ఇవ్వాలి అంటూ ఉంటే ఎలాగా? అది పరిశుద్ధాత్మ ఎలాగవుతుంది? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నప్పుడు ముదిమి వచ్చే వరకు నేను నీతో తోడుగా ఉంటా అన్నాడు లేదా? ముదిమి వచ్చే వరకు నేను తోడుగా ఉంటాను అన్నాడు దేవుడు. నీకు తోడుగా ఉండలేడా? వాళ్ళు ఎప్పుడో పెద్దోళ్ళు అయిన తర్వాత అంటాం. యెషయా 46 ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. అసలు నువ్వు ముసలోడు అయిపోయిన తర్వాత కూడా నేను ఎత్తుకుంటాడంట. నా పిల్లలు అంటాడు. ఈ పిల్లల మీద బాధ్యత ఎలా తీసుకోవాలి? దీంట్లోగా తీసుకోవాల్సింది ప్రార్థనలో తీసుకో. వాళ్ళ కొరకు సరిగా ప్రార్థన చేయి.
అంతేగాని ఈ పిల్ల కొరకు నేను అకౌంట్ ఓపెన్ చేయాలి, ఈ పిల్ల కొరకు నేను అది కట్టాలి, ఈ చిట్టి కట్టాలి. చాలామంది ఈ చిట్టీలు కట్టి నాశనం అయిపోయినాడు. పెళ్లి చేయాలంటే అప్పు చేసి పెళ్లి చేయాలి. ఆ అప్పు చేసిన అప్పు తీర్చకూడదు. ఇది నువ్వు ఎలాగా క్రైస్తవురాలు అవుతావు, నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? అది తీరుస్తూనే ఉంటావా? దేవుడు నీకు చూసుకోడా? ఎందుకు అప్పులు చేస్తున్నావు నువ్వు? పరిశుద్ధాత్మ తాగుదల లేకపోతే ఇవన్నీ వస్తాయి నీకు. సొంతంగా ఆలోచిస్తావు, ఈ సొంత ఆలోచనలకు దూరంగా ఉంటావు. పరిశుద్ధాత్మ తాగుదల ఉంటే, నాకు యేసయ్య ఉంటే చాలు, ఇక నాకేం అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు. ఉదయం వచ్చే వరకు నాకు తోడుగా ఉండేటటువంటి దేవుడు నన్ను ఎందుకు చూసుకోడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. ప్రభువు నాకు సహాయకుడు, అది గుర్తించుకోండి. మీకు సహాయం ఎవరు చేస్తారు? మీకు ఎవరి మీద ఆలోచిస్తున్నారు? మా మామగారు మాకు సహాయకుడు అంటావు, మా తమ్ముడు మాకు సహాయకుడు అంటావు, మా అన్నయ్య మాకు సహాయకుడు అంటావు, మా అక్క మాకు సహాయకురాలు అంటావు. కానీ నీ యొక్క మనసు అంతా ప్రభు మీద ఉండు. ప్రభువు నాకు సహాయకుడు. ఇక నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అది నీ మాటలు ఎలా ఉంటాయి? నా సహాయకుడు ప్రభువే. నేల మీద ఉన్నప్పుడు, సముద్రం మీద ఉన్నప్పుడు, పేతురు బోట్లో ఉన్నాడు, ఒక పడవలో ఉన్నాడు. ఆ పడవ తనకి సెక్యూరిటీ. సముద్రంలో మునిగిపోకుండా అది ఒక సెక్యూరిటీ. అతను పడవ అనేది ఒక సెక్యూరిటీ. యేసయ్య అన్నాడు, కమ్అవుట్, బయటిరా, నేను కూడా వస్తాను ప్రభు, రా బయటికి, కమ్ అంటే. ఇప్పుడు ఏంటి? ఈ సెక్యూరిటీలో నుండి, ఆధారపడే ఆ పడవలో నుండి ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఆధారం లేని సముద్రంలోనికి కాలువెడు. ఇది పరిశుద్ధాత్మ. ఆధారం లేని గ్రౌండ్, ఆధారం లేని సముద్రానికి గ్రౌండ్ ఏముంది? ఆధారం లేదు. నువ్వు పరిశుద్ధాత్మలో ఉంటే పరిశుద్ధాత్మతో మాట్లాడుతాను. ప్రభువు నాకు సహాయకుడు, నేను సముద్రంలో కాలు పెడతాను. నువ్వు ఇలాగ ఉంటావా? నీకు ఉద్యోగం లేకుండా ఉంటావు, నీకు అది లేదు, నీకు ఇది లేదు, ఎన్నో అంటూ ఉంటారు. వాళ్ళు ఆత్మ లేనివాడు. నువ్వేం మాట్లాడతావు? ప్రభువు నాకు సహాయం. మరి ఏమి లేకుండా బ్రతుకుతావు? ఇదే చెప్పున్నాడు. పేతురుని యేసయ్య ఏమన్నాడంటే, కాలు పెట్టి అర్థం అవుతుంది. ములిగినా వెంటనే యేసయ్య దగ్గరుండి ఏం చేశాడు? పైకి లేపేశాడు. ప్రభువు నాకు సహాయం. సో నీ మనసంతా ఆయన మీద ఉంటుంది. యేసు వైపు చూసినంతసేపు బాగానే ఉన్నాడు. యేసు వైపు కళ్ళు కొంచెం అటు తిప్పాడు. దేని వైపు తిప్పాడు? గాలిని చూచి. ఎప్పుడైతే కష్టాలు చూశాడు, కష్టాల మీద నీకు మనసు వచ్చిండు, అయ్యి బాబోయ్ వాడు నేను చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అయ్యి బాబోయ్ కత్తి తీసుకొని వచ్చేస్తున్నాడు, దాన్ని చూడదు. నీ ఎదురుగుండా ఉన్న ఎవరిని చూడాలి నువ్వు? యేసయ్యను. ప్రభువు నాకు సహాయం. దేనికి భయపడు? నేను భయపడను. ప్రభువు నాకు సహాయం. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు నాతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్. ఈ పాటలు బాగా పాడు. నిజంగా భయం వచ్చినప్పుడు, నిజంగా మీదకి గాలి వచ్చేసింది, భయపడు. ఆ గాలి శబ్దం చేసుకుంటే మీదకి వచ్చి పెద్ద తుఫాను వచ్చేస్తుంది.
కానీ ఏసై ఉన్నాడు నీ ఎదురుగుండా. అక్కడ కాలు పెడితే ఆనుకునే స్థలం లేదు, అక్కడ ఎదురుగుండా ఏసై ఉంటే చాలు. నీ చూపును అడు తిప్పొద్దు, ఇడి తిప్పొద్దు. నీవు ధైర్యంగా ఉండగలుగుతున్నావా? అది పరిశుద్ధాత్మ, అంతే. నీ తాకుదల పొందు, ప్రార్థన చేసుకో. యేసయ్యా, నేను నిన్ను పూర్తిగా నమ్మనా లేదా నాకు నిదర్శనం దయచేయి. పరిశుద్ధాత్మ తాకుదల నాకు ఉన్నదా లేదా? ధర్మమీటర్ నువ్వే పెట్టుకొని చూడు. భయపడిపోతున్నాను, నేను సమస్యల్లో భయపడిపోతున్నాను. ఇంకా నాకు సహాయం చేయి. ఓ రోజంతా కూర్చో, నిజంగా కూర్చో. ఆయన నిన్ను తాకని పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందాలి, అంతే. అప్పుడు నీ జీవితము సార్థకం. నీ జీవితం అలలతో కొట్టబడితే ప్రయోజనం. అలలతో కొట్టబడితే ఒక ప్రవక్త శిష్యులలో ఒకటి చచ్చిపోయాడు. ప్రవక్త శిష్యులలో ఒకటి చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పుడు ఒకడు వచ్చాడట, కాబూలి కూడా వచ్చాడట. ఇద్దరు పిల్లల చేతులు పట్టేసుకున్నాడు, తీసుకెళ్ళిపోవడం. ఎందుకు తీసుకెళ్ళిపోవడానికి? నా అప్పులు ఇస్తావా? ఇద్దరిని తీసుకెళ్ళిపోవడం. అలా ఉంటుంది మరి నిజం. అందుకని అప్పు చేయవద్దు. అప్పు చేయవాడు, చెప్పండి, అప్పు ఇచ్చేవానికి ఎవడు ఏమవుతాడు? గుర్తించు. ఈ సమయంలో నూనెని చూపిస్తున్నాడు ప్రవక్త. మీ ఇంట్లో ఏముంది? ఏం లేదు. కానీ పాత్రలో ఏముంది? కొంచెం తీసుకో, అందరి పాత్రలు తీసుకో, పోయి నువ్వు తలుపులు వేసేసుకో. నీవు, నీ పిల్లలు, నీవు తర్వాత నీ పిల్లలు. ఆధారం లేదు దానికి, నువ్వు ఆధారం. లేకుంటే వాడు ఇద్దరు పట్టుకెళ్ళిపోతే సిద్ధంగా ఉన్నాడు కాబూలి వాడు. తలుపులు వేసుకొని పోయి నీ నూనె పోయాడు. ఇల్లంతా పరిచేశారు పాత్ర. ఆ రూమ్లో కూడా పెట్టాడు, డైనింగ్ రూమ్లో అక్కడ కూడా పెట్టాడు పాత్ర. అందరూ వచ్చి కూర్చునే రూమ్లో సోఫాల కింద కూడా పెట్టాడు పాత్ర, చైర్ కింద, టేబుల్ కింద. అవి చూస్తే ఎలా ఉందంటే పాత్రల సముద్రంలో ఉంది. ఏక పాత్రలు తప్పేం లేదు. పోయింది. విశ్వాసంతో పోస్తుంటే ఏమవుతుంది? అన్ని పాత్రలు, ఇంకేమైనా ఉన్నాయా పాత్రలు? నో. ఒక్క దెబ్బ కప్పులను పోయినది. దేవుని దగ్గరికి పరిశుద్ధాత్మ కృమరించిపో, నీకు జరగబోతుందమ్మంతే. దేవుడు నేను దర్శించబోతుంది. దేవుడు తన ఆత్మ నీ మీద కృమరించబోతా ఉన్నాడు. మొత్తం అప్పులన్నీ తీరిపోయేటటువంటి సమయం దగ్గరికి వచ్చి ఆత్మ కొరకాడు. ఆత్మనాంపు మాపై దేవా, ఆత్మతోడ నింపుమా, నెరవేర్చు పెంతెకోస్తు నాంపుమా, ఆత్మనాంపు మాదు జీవితం బులన్, అగ్నిచే దాహింపు దేవా, నీదు ఆత్మ నాంపుమా. పాపమెల్లా కాడుగు నీదురా దారాలో, పూర్ణ విమోచనమును మాకునంద చేయుము. అందరు పాడాలి. ఆత్మనంపు మాగు జీవితం బులన్, నిచేదాహింపు దేవా, నీదు నాత్మ నాంపుమా, మా
మాదు జీవితంబులలో నీదునాత్మ శక్తి చే స్వరూపమిమ్ము దేవం ఆత్మలో సాంబును ఆత్మనంపు మాదు జీవితంబులన్ అగ్నిచేదింపు దేవా నీదు ఆత్మ ఉన్నత శిఖరమునకు మమ్ము లేవనెత్తుంది. ఉన్నత శిఖరమునకు మమ్ము లేవనెత్తును శారీరమానంబు నుండి పూర్ణ స్వేచ్ఛ ఏమయా ఆత్మనంపు మాదు జీవితంబులన్ అగ్నిచేదింపు దేవం నీదు ఆత్మ నాంపుమా. ఈ దినాల్లో మీకు ఏం చెప్తున్నానంటే మత్తయి 24 లోక 21 చదవమంటున్నాను. ఇప్పుడు మత్తయి 24 లోక 21 ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు. మీరు ఇంక చదవకపోతే ఇప్పుడైనా మొదలెట్టండి. మత్తయి 24 అధ్యాయం అంతా, అలాగే లోక 21 అధ్యాయం ఈ దినాల్లో బాగా చదువుకోవాలి. చూడండి మత్తయి 24 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొని కలవరపడకండి. ఇవి జరగవలసి ఉన్నవి, ఇవి తప్పగా జరుగుతాయి, కానీ అంతము వెంటనే రాదు. ఈ కలవర సమయంలో పరిశుద్ధాత్ముడు తప్పకుండా నీకు అవసరం. అది లేకపోతే కలవరపడతాం. పరిశుద్ధాత్మ తోగుదల ఉందా లేదో తెలుసుకోకపోతే నీవు దౌర్భాగ్యురాలు. 11వ వచనం చూద్దాం. అంతము వరకు సహించిన వాడెవడో. అంతం వరకు సహించాలి. కొంత సహించాం నిజమే, కొంత గాయాలు ఉన్నాయి, కొంత కన్నీరు ఉంది, కానీ మధ్యలో ఊడిపోకు. ఆఖరి వరకు నీకు రక్షణ అంటే అంతవరకు సహిస్తేనే నీకు రక్షణ. బాప్తీసం తీసుకున్నంత మాత్రం రక్షణ కాదు. అంతవరకు సహించిన వాడి రక్షణ పొందను, వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకజన చాలు. 24 అదే 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుదురు. అది ఏర్పాటు చేయబడిన వాళ్ళకే ఎక్కడ లేదు. నీవెక్కడ తుమ్మితే ఊడిపోయేటట్టున్నావు. ఏర్పాటు చేయబడినటువంటి వారికి అసలు రక్షణ లేదు. చాలా తేలికించున్నావు. అందుకని నువ్వు ఆత్మ ద్వారా తాకబడు. చచ్చిపోను. పాపానికి చచ్చిపో, శరీరానికి చచ్చిపో, కోపానికి చచ్చిపో. ఎవడన్నా లేదు అనుకుంటాడు, చచ్చిపో. నీవు గోధుమ కింద భూమిలో పడి ఏముంది అక్కడ చావకుండిన ఎడల నువ్వు ఫలించు. ఆ పరిశుద్ధాత్మ అనేది ఆ గోధుమ గింజ ఫలించినట్లు చేస్తుంది, నిన్ను ఫలించినట్లు చేస్తుంది. పడిపోవటం భూమిలో పడిపోవటం చచ్చిపోవటం. భూమిలో పడిపోతే చచ్చిపోతాం. అదే పాతి పెట్టబడు. ఆ గోధుమ గింజను పాతి పెట్టదు, అప్పుడు ఫలిస్తుంది. ఇంకా నువ్వు బ్రతుకున్నావు, ఇంకా సరిగ్గా ఒప్పుకోలేకపోతావు. అన్ని తెలుసుడు ఒప్పుకోవాలనుకొని నేను ఒప్పుకోలేనటువంటి సాతాను శక్తితో నింపబడ్డావు. నీ హృదయం కఠినమైంది. పరిశుద్ధాత్మను
తాకాలంటే ఏం మాత్రం కూడా నువ్వు అవకాశం ఇవ్వడమే లేదు. పాపం చేసేటప్పుడేమో అంత ధైర్యం ఉంది, ఒప్పుకోవడానికి ధైర్యం లేదు నీకు. భయం లేని మనిషి, జ్ఞానం లేని మనిషి. పాపం చక్కగా వివరణగా చేశావు, ఏడు చేయవలసినవి చేసేసావు, ఒప్పుకోవడానికి ఏమొచ్చింది నీకు? మొండిదను, మొండివాడు. చచ్చిపోయి ఒప్పుకోరు. నేను కాదు. ఎందుకంటే రాబో దినాలు చాలా భయంకరమైన దినాలు. ప్రకటన 6వ అధ్యాయం 5వ వచనం. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. ఏ గుర్రం అది? నల్లని గుర్రం. దౌడి చేస్తుంది. నల్లని గుర్రము, అది చాలా నలుపంటేనే భయంకరం. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుని. త్రాసు అంటే ఏంటి? తరాస్ తక్కెడ. కొంచెం అటు వెళ్ళకూడదు, కొంచెం ఇటు వెళ్ళకూడదు. వ్యాపారము, కొనుగోలు. ఒకడు త్రాసు పట్టుకొని ఉన్నాడంట. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు. సేరు గోధుమలు ఎంత ఉంటుంది? ఓ దేనారం అంటే రోజంతా పనిచేస్తే మీకు 800 రూపాయలు వస్తుంది, లేకుంటే 1000 రూపాయలు వస్తుంది. రోజంతా పనిచేస్తే, రోజంతా పనిచేసే జీతమే దేనారం. షేర్ బియ్యం వస్తుంది. గోధుమలు అంటే షేర్ బియ్యం. ఆ రోజులు దగ్గరికి వచ్చి దుబాయ్లో దేనారం అంటారు. దీనార్ అంటారు. ఇంకేమో దేనారమునకు 3 సేర్ల యవలనియు. నూనెయు ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు. అంటే హోర్డింగ్, దాచేయడం, దొరకనివ్వరు. హోర్డింగ్ చేసుకుంటారు. వారు పెద్ద పెద్ద గోడౌన్లు కట్టేస్తారు. ఏమి నీకు అవైలబుల్గా ఉండదంట? నూనె. నీకు అవసరమైందండి. ఈ రోజులు వస్తుంది, ఆ రోజులు వస్తుంది. అత్యవసరమైనవి దాచేస్తారు. 667 ముద్ర వేసుకో, నీకు ఇస్తాం. ఆ పౌరసత్వం, సైతాన్ యొక్క పౌరసత్వం నీకు ఉండాలి. అప్పుడే రిలీజ్ చేస్తారు. తక్కడ పెట్టుకుని ఉంటారు. రేషన్ కార్డు తీసుకురాదు, లేకుండా నీ నొసటి మీద 666 ముద్ర ఉండాలి. కుడి చేతి మీద లేవు, పో. ఆ నూనె ఎక్కడే ఉంటుంది, ద్రాక్షరసం అక్కడే ఉంటుంది. నీ చేతికి ఏది అందదు. ఈ రోజులు రాబోతుంది. కడుపు కట్టుకొని ఉండగలవాను? రోజంతా పని చేశాను రా అంటే కొన్ని భీమిస్తారు. భయపడదు. పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుడు నిన్ను కాపాడబోతాం. ఇకేమన్నది మత్తయి 24:9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు. సకల జనములు అందరి చేత ద్వేషించబడే దినాలు వస్తున్నాయి. దాంట్లో నిలకడగానే ఉండాలంటే పరిశుద్ధాత్మ తాగుదల నీకు కావాలి. లేకుండా భయపడిపోతాం. ఇది జరుగుతాయని ఉన్నాయి, బైబిల్లో ఉన్నది. 21వ అధ్యాయం లోక సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. లోక 21:16. తల్లిదండ్రుల చేతను. ఎవరి చేత? తల్లిదండ్రుల చేతను. తల్లి తండ్రి, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు. సహోదరుల చేతను, బంధువుల చేతను, మీ అన్నదమ్ముల చేతను. ఇంకోటి నెక్స్ట్ బంధువు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చేటటువంటి చుట్టాలు, వీళ్ళందరూ నిన్ను ద్వేషించాలి. నువ్వు నిజంగా వాక్యం తెలిసిన దాని అయితే కంగారు పడు.
పరిశుద్ధాత్మతో నింపబడిన దానమైతే కంగారు పడు. వాక్యమే నీ జీవితాన్ని అదుపుదలలో ఉంచుతుంది. నీ కాపుదల అదే. అప్పుడు వాళ్ళని హింసిస్తున్నప్పుడు సంతోషం, నేను హింసిస్తున్నప్పుడు నీకు సంతోషం. చాలామంది అనుకుంటారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలని మరి దేవుడు అగ్ని నుంచి ఈ దొంగ ప్రవక్తలు అంటే వెళ్ళే దొంగ ప్రవక్తలు అంటే అలా చేయాలి కదా. మా చర్చిలోన ఎటువంటి అద్భుతాలు తెలిసినా ఎక్కడికి ప్రార్థన చేసామంటే వాడు దెబ్బలు చచ్చిపోతాడంతే. అలానే వాడికి యాక్సిడెంట్ అయిపోయి నన్ను ద్వేషించాడు, వాడు చెరువులో పడ్డాడు. ఈ చర్చిలు వేరు, కానీ పౌలు గారి చర్చి వేరు. పౌలు గారిని హింసిస్తున్నారు. ఈ కొని దగ్గర చచ్చిపోయాడు అనుకున్నారు. మరి దేవుడు ఎందుకు కాపాడలేదు? షడ్రక్ మేషక్ అబేద్నెగో పాతకాలం, ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన తీసుకొచ్చి నీకు రుద్దేవాళ్ళే మోసగించేవాడు. మరి రెండో పౌలు ఎందుకు రక్షించలేదు? యేసయ్య పౌలు కొడుతున్నారు. పౌలు ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు, ప్రభువా వీళ్ళ నుంచి నాకు తప్పించి భస్మం చేసేయండి వీళ్ళని అనలేదు. యేసు ఎలా చేయలేదు? యేసు దగ్గర నుంచి అలా జరగలేదు, జరగదు. నీవు హింసలలో ఉంటావంతే. షడ్రక్ మేషక్ అబేద్నెగో అది వేరే సంగతి. అది వేరే దేశంలో ఆయన నామాన్ని ఘనపరచుకోవడానికి చేశాడు. అది ఓల్డ్ టెస్టమెంట్. దాన్ని తీసుకొచ్చి నేను ఎత్తిపెట్టి రుద్దుకోకుండా అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ అలా జరిపోవాలి, అలా కాదు. అక్కడ సింహాలు దగ్గరికి వచ్చి ఏం చేయలేకపోయాడు. కానీ హింసలలో అపోస్తులు అందరూ సింహాల చేత చంపేసి ఏమన్నది ఇక్కడ? అగ్నికి ఆహుతి అయి అసువుల నర్పించింది. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము కారము ఓ క్రైస్తవా. ఏది నీ సాక్ష్యము, అగ్నికి ఆహుతి అయి అసువులనర్పించిరి. అగ్నికి ఆహుతి అయి అసువులనర్పించిరి. ఆరని నరకాగ్నికి, ఆరని నరకాగ్నికి దూరంబుగా నుండిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను నిర్లక్ష్యము ప్రారంభము ఓ క్రైస్తవా. ఇది నీ సాక్ష్యము. ప్రాణాలు బలి చేసిరి, ప్రభునెంతో సేవించిరి. ప్రాణాలు బలి చేసిరి, ప్రభునెంతో సేవించిరి. సింహాల కెరయైనను, సింహాల కెరయైనను చింతేమి లేకుండిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, అర్థను చాటింపను ఎలా నిర్లక్ష్యము ప్రారంభము ఓ క్రైస్తవా. ఏం ప్రార్థన చేస్తున్నాం మనం? ప్రభువా హతసాక్షుల మాలో నుంచి పైకి లేవనెత్తండి. మీ వేషధారితో చేస్తున్నారు ప్రార్థన, నిజంగా చేస్తున్నారు. సింహాలను నోటి నుంచి తప్పించమని లేదు, అదేదో రుద్దుకోకుండా దానియేలు గ్రంథంలో ఉన్నటువంటిది. కొత్త నిబంధనలు కాదు. నిద్రపోకూడదు, నిద్రపోకూడదు. తలపైకి అందరు తలపైకి, అందరు తలపైకి. ఎక్కడే ఉంది? సింహాల కర్ర అయినది. ఇది క్రొత్త నిబంధన.
వీటిని మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, దెబ్బలు తినేవాళ్ళు మాకు కావాలి, హతసాక్షులు మాకు కావాలి. బ్లెస్ అనే ఆమె ఉంది, ఈరోజు ఆదిలాబాద్లో సేవ చేస్తున్నాం. వాళ్ళ ఆయన కొట్టాడు, తిట్టాడు, బైబిల్ తొక్కేశాడు, చింపేశాడు, పారేశాడు. కాలేజ్ అంతా ఒక రాత్రి అంతా శ్రమ పెట్టలేదు. ఏసు దేవుడు కాదని ఒప్పుకోరు, ఏసు దేవుడు కాదని ఒప్పుకోనందంట. మీరు చంపేసినా సరే ఏసే దేవుడు అని చెప్పింది. అది బంధువులందరూ హింసించారు. ఇటువంటి వాళ్ళు మనకు కావాలని ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఈ దినాన్న అటువంటి వాళ్ళకి దయచేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం హనోకు గురించి చూస్తున్నాం మనం. 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో 11 విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. నీకు విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలి. పరిశుద్ధాత్మ ఉంటేనే విశ్వాసం నీకు ఉంటుంది. ఏదో చేసేస్తున్నాం అనుకో. యోధా పత్రిక 14వ వచనం. యోధా పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. హనోకు ఆది కాండంలోనే ఉన్నాడు, ఇక్కడ ఈయన కూడా రాస్తున్నాడు హనోకు గురించి. ఏంటంటే ఏం రాశాడు? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును అని దాని అర్థం. అది ప్రవచనం. ఏం చూశాడో అది రాశాడు. మొట్టమొదటి సెకండ్ కమింగ్, రెండవ రాకడ గురించి మొట్టమొదట ప్రవచించిన వాడు హను. ఎప్పుడో ప్రవచనం చేసి ఆయన వేవేల పరిశుద్ధులతో రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? నీ మీద మాట్లాడినటువంటి మాటలన్నిటినీ అవి తప్పు అని ఒప్పించడానికి రాబోతున్నాడు. నిన్నెవరైతే హింసించారు, నిన్నెవరైతే కొట్టారో, నిన్నెవరైతే తిట్టారో, ఎవరైతే నిన్ను ఉమ్మేశారో వాళ్ళది తప్పు. ఎందుకంటే యేసయ్య నామం ఏంటది? పరిశుద్ధమైన నామం, ఉన్నతమైన నామం. యేసయ్య నామం గురించి ఎవరైనా ప్రకటిస్తే వాళ్ళు తిట్టిన వాళ్ళందరినీ ఒప్పిస్తాడంట. ఆ రోజు ఏదో ప్రభు వచ్చేస్తాడు. నేను తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నీ బంధువులు చాలామంది ఉన్నారు. నోట్ చేసి పెట్టుకో, వాళ్ళందరినీ ఒప్పిస్తాడు. ప్రతివాని మోకాలు వంగను, ప్రతివాని నోరు ఏసే నిజమైన దేవుడని ఒప్పుకున్నానంతే. ఈ లోక దేవతలన్నీ గడగడలాడేటటువంటి రోజు. ఆ సమయంలో ఎవరు కొట్టారు, ఎవరిని తిట్టారు, అందరినీ ఎందుకు కొట్టావు అని ఒప్పిస్తాడు. మొగడే నిన్ను కొట్టినోడిని అంటాడు, నీ ఎదురుగుండని అంటాడు. ఎందుకలా హింసించాను? బుద్ధి లేనివాడు. ప్రతివాడు ఇక్కడ పెద్ద బెర్రవి ఇంత లావుగా ఉన్నాడేమో, ఆ లావుగా ఉన్నవాడిని మోక్రమ చేస్తాడు. ప్రతి వాని మోకాలు, పూజారి మోకాలు, బోధవైద్యుని మోకాలు, విగ్రహారాధన యొక్క మోకాలు, దేవుడు లేడని చెప్పిన వాని యొక్క మోకాలు వంగి తీరవలసిందే. ప్రతి మోకాలు వంగి తీరవలసిందే. ఆ రోజు ఎంతమంది నేను తిట్టారు. ఇప్పుడు అంటావు కదా, యేసుబాబు గురించి ఎన్ని తిట్లు తిన్నాం మీకు తెలిసినా? వాళ్ళందరినీ లైన్లో పెడతాడు. 1 2 3 4 5 6 10 మందిని పెడతాడు. మోకాలేండి మీరు ఫస్ట్, నిన్ను ఎదురుకుండా పెడతాడు. మోకరించండి చెప్పు. ఇప్పుడు ఏమని చెప్పాలి? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, రవి కోటి తేజుడు, రమ్యమైన
దేవుడు రవి కోటి రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా చున్నాడు. భూలోకమంతా ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా. సాగిలపడి నమస్కరించి గడగడలాడును. సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా యేసయ్య పిలాతు ఎదురు నిలబడ్డాడంట. యేసు పిలాతు ఎదురు నిలబడ్డాడు. యేసు ఒళ్ళంత రక్తమే. యేసు ఒళ్ళంత రక్తమే. కానీ రక్తంతో యేసు భయపడలేదు. నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం తెలుసా అంటున్నాడు పిలాతు. నా తండ్రి నీకు ఇస్తేనే కానీ నీకు అధికారం లేదన్నాడు. అంతే. అంత ధైర్యం. అసలు ఏసై గడగడలాడిపోవాలి పిలాతుని చూసి. కానీ ఏసైని చూసి, రక్తంతో ఉన్న ఏసైని చూసి పిలాతు గడగడలాడిపోయాడంటే, బాబోయ్ వేరే రాజ్యం ఉంది ఈయనకి. ఎస్, ఆ రాజ్యంతో ఆయన రాబోతున్నాడు. నీకు జరిగే కష్టాలన్నీ నీ మంచి కొరకే జరుగుతుంది. రోమా 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవునిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, నీవు సంకల్పం చొప్పున పిలువబడిన దాను మేలు కలుగుటకై సమస్తం జరుగుతుంది. ఈ ఆఖరి సన్నివేశం నువ్వు ఇప్పుడే ఆలోచించుకో. వీళ్ళు అందరూ మోకరించబోతున్నారని ఆలోచించు. మేలు కలగబోతుంది. మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవారు. ఒక ఓడ వెళ్తుందంట. ఆ ఓడలో ఒక మిషనరీ అమ్మగారు ఉన్నారు. మిషనరీ అకస్మాత్తుగా ఆ ఓడను చుట్టేశారు. ఆ లోపల సైనికులు వచ్చేసారు. అందరూ గన్నులు పట్టుకున్నారు. ఒక మిషనరీ రైడ్ ఉందంట. దానికి లొంగమాకంటున్నారంట. తుపాకి పెట్టారు. ఆ మిషనరీ లేడీ ఏముంటుందంటే, మిషనరీ ఏముంటుందంటే, నాకు విరోధంగా రూపొంచబడిన ఏ ఆయుధం వర్తలేదో అనగా అది పడిందంట. గన్ పడిందంట. ఏంటి చెప్పండి, మనకున్న వాగ్దానం ఏంటి? మీకు విరోధంగా 57వ అధ్యాయం యెషయా 54వ అధ్యాయం 17వ వచనం 54. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తలేదు. ఈ ఆయుధాలు చూసి భయపడు, గన్నులు చూసి భయపడు, కత్తులు చూసి భయపడు. అప్పుడు ఆ బ్లెస్సీని హింసిస్తున్న సమయంలో, ఈ ప్రేమలతను హింసిస్తున్న సమయంలో ఊరందరూ కలిసి నాకు ఫోన్ చేశారు. ఆ ఊరు ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు. నేను ఫోన్ చేస్తున్నా, ఎవడో తెలుసు నీకా అంటున్నాడు. అంతే. ఏమనుకుంటున్నాను అంటున్నాడు. ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ రావాలి, పోలీస్ స్టేషన్కి అటెండ్ అవ్వాలంతే. పోలీసు వాళ్ళని పట్టుకున్నారు. పోలీసు వాళ్ళు అందరు కలిసి నాకు ఫోన్ చేసి రావాలి ఇక్కడికి, పలానా రోజున మేము మీట్ అవుతాం. నేను వెళ్ళలేదు అంతే. మీతో నాకు లెక్కలేదు. స్వప్న వాళ్ళు అన్నయ్య ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఢీమ్ ఢామ్ అంటున్నాడు. అన్నీ పేల నుంచి పేలి అయిపోయారు. అమ్మాయి ఏమండి మీరైనా చెప్పండి లాస్ట్కి దిగారు, కింద దిగారు. భయం వేసింది. పాస్టర్తో ఎలా మాట్లాడకూడదు అనుకున్నారు. ఏం గవ్వుకున్న వాళ్ళు గుండె గబ్బెలమని ఉంటుంది. దయచేసి మీరు చెప్పండి. మా అమ్మను చూసుకుంటారు రమ్మని ఎన్నో అంటారు.
ఎన్నో చేస్తాం. భయపడనే చెప్పండి, భయపడ ఎంతోమంది ఫోన్ చేస్తారు. ఎంతో ఒకసారి ఒకడు ఫోన్ చేసి నీ మీటింగ్లన్నీ సరే కడప బాంబే స్పెల్ చేస్తానన్నాడు వరంగల్. అప్పటివరకు చిన్న బాక్సులు పెడదాం అనుకున్నాను మీటింగ్లు. ఆ ఫోన్ వచ్చిన పెద్ద పెద్ద బాక్సులు తీసుకొచ్చేసాను. ఎవడేం చేస్తాడు చూద్దాం. పెద్ద పెద్ద ఢామ్ ఢీమ్ అనేటువంటి పెద్ద పెద్ద బాక్సులు తీసుకొచ్చేసి ఎవడాలి అంతవరకు సహించిన వాడే రక్షించబడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ గల నా ప్రభువా, నీ సన్నిధి మాతో ఉంచుతున్నారు, మీకు స్తోత్రములు. మాతో మీరు మాట్లాడుతున్నారు, మీకు వందనములు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారి మీద నేను ఆత్మను పంపించండి అని వేడుకొంచు. పరిశుద్ధాత్మ క్రియ వారిలో అంతరంగంలో వారి పైన కూడా పని చేయనేమి. సాతాను శక్తుల ప్రభావం వేసినలో నేను బంధిస్తా ఉన్నాను. నీ కొరకు మరణించవలసి వచ్చిన ముందుకు వస్తానన్నాడు పేతురు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నిజంగానే అతడు మరణించినాడు. దాంట్లో సంతోషించినాడు. సిలువ అని నేను ప్రేమిస్తానని చెప్పగలిగినాడు. అలాగే మిమ్మల్ని ప్రేమించటకు, సిలువను ప్రేమించటకు, శ్రమలను ప్రేమించటకు, పరిశుద్ధాత్మ యందలి ఆనందము కలిగి ఉండగలిగిన కృప చూపించండి. యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శక్తి మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.